హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ బ్లాగ్. సో ఈరోజు స్పెషల్ వచ్చేసి రాజ్మా కర్రీ అండి. ఇక్కడ నాన్ వెజ్కి తీసిపోదండి. కంప్లీట్ మనం మటన్ తిన్న ఫీలింగే ఉంటుంది, కొద్దిగా కూడా డిఫరెన్స్ ఉండదు. హెల్త్ విషయానికి వస్తే షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి రాజ్మా. సో దీనికోసం మనం ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఆయిల్ వేడాక అందులో బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, ఒక లవంగా వేసిన తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకుని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. సో ఇందులోకి కొద్దిగా పసుపుని యాడ్ చేసుకొని కొద్దిగా ఇవి ఫ్రై అయిన తర్వాత మనము ముందుగా నానబెట్టుకున్న రాజ్మాని ఇందులో యాడ్ చేయాలండి. సో ఈ రాజ్మాని నేను నైటే నానబెట్టాను. సో ఈ రాజ్మా ఏంటంటే మనం ముందు రోజు నైటే నానబెట్టుకోవాలండి. మాక్సిమం ఒక 6 hours అన్న వాటిని నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ కుక్ చేసుకోవాలి. రాజ్మాని ఇందులో మిక్స్ చేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లిపాయ పేస్ట్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసి విజిల్ లేకుండా ఒక 2 to 3 minutes అలా ఫ్రై అవ్వనివ్వాలి. సో ఇది ఆయిల్లో కొద్దిగా ఇలా ఫ్రై అయ్యాక ఆయిల్ పైకి వస్తుంది కదండి. సో దీంట్లోకి మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. తర్వాత ఇందులోకి 2 tablespoons కారం, ధనియాల పొడి, సాల్ట్, కొద్దిగా కొబ్బరి పొడిని యాడ్ చేసిన తర్వాత లైట్గా గరం మసాలాను కూడా యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు ఇది ఒక 5 minutes అలా ఫ్రై అవ్వనివ్వాలండి. సో ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసిన తర్వాత ఒక గ్లాస్ వాటర్ని యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకొని మనం కుక్కర్ని విజిల్ పెట్టేసుకోవాలి. సో దీన్ని మనం మీడియం ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలండి. మాక్సిమం ఒక 5 whistles వస్తే ఈజీగా కుక్ అయిపోతుందండి. చూసారు కదా 5 whistles తర్వాత ఎంత బాగా కుక్ అయిపోయిందో అండ్ చాలా యమ్మీగా కనిపిస్తుంది కదా. సో దీన్ని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే హెల్దీ అండ్ టేస్టీ రాజ్మా కర్రీ అయితే రెడీ అయిపోతుందండి. సో దీన్ని రైస్తో కానీ లేదా చపాతీతో తిన్నా కూడా చాలా బాగుంటుంది. సో మీకు ఈ రెసిపీ నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కొత్తగా చూసే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్, బాయ్. See you all in the next video.